గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే ఎక్సెంచర్ మీద సిరీస్ చేస్తున్నాను అనమాట, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎసెన్షియల్. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ చాలామందికి థ్యాంక్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ దట్ యూ హ్యావ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇలానే నేను చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను, కీప్ సపోర్టింగ్ మీ. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. సో మీరు ఆల్రెడీ తమిళలో చూసారు, ఈ వీడియో అయితే ఎక్సెంచర్ లొకేషన్ చేంజ్ గురించి. సో మనం మన బేస్ లొకేషన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, అండ్ బిఫోర్ ఆన్ బోర్డింగ్ చేంజ్ చేసుకోవాలా, ఆఫ్టర్ ఆన్ బోర్డింగ్ చేంజ్ చేసుకోవాలా, అండ్ ఏ ప్రిఫరబుల్ లొకేషన్స్ మనకు అలొకేట్ చేస్తారు. సో ఇలా చాలా క్వశ్చన్స్ అయితే మీకు ఉంటుంది కదా, దాని గురించి అయితే ఈ వీడియో అనమాట. సో నా వీడియోస్కి అయితే చాలామంది కమెంట్ చేస్తున్నారనమాట, అక్క లైక్ నాకు ఇంటర్వ్యూ అయిపోయింది కానీ ఇంకా మెయిల్ రావట్లేదు, సెలెక్ట్ అయినానో లేదో, డేట్ ఆఫ్ జాయినింగ్ రావట్లేదు, డాక్యుమెంట్ మెయిల్ రావట్లేదు అని చెప్పేసి. సో మీరు ఏమి ప్యానిక్ అవ్వద్దండి, మీకైతే ప్రతి ఒక్కరికి మెయిల్స్ అయితే వస్తుంది, కాకపోతే ఇట్ విల్ టేక్ టైం. సో ఎసెన్షియల్ అయితే ఈ మధ్య చాలా డిలే చేస్తుంది అనమాట రిజల్ట్స్ అనౌన్స్ చేయడము, కానీ ఖచ్చితంగా మీకైతే మెయిల్స్ అయితే త్వరలో వస్తాయి. సో మీరైతే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమంటే మీరు పేషెన్స్గా వెయిట్ చేయండి. సో ఒకవేళ మీకు చాలా లాంగ్ వెళ్ళిపోతుంది ఇంకా వెయిట్ చేయడము అన్నప్పుడు యూ జస్ట్ స్టార్ట్ ట్రయింగ్ ఇన్ అదర్ కంపెనీస్. సో ఖచ్చితంగా ఎసెన్షియల్లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, మీకు సెలెక్టెడ్ మెయిల్ వచ్చింది అంటే ఫర్దర్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తారు. కాకపోతే ఇట్ విల్ బీ డిపెండింగ్ అపాన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఎప్పుడు ఎక్కువ అనిపిస్తుందో సో అప్పుడు వాళ్ళు ప్రాసెస్ అనేది ఫాస్ట్ చేస్తారనమాట. సో టిల్ దెన్ యూ జస్ట్ కీప్ వెయిటింగ్. సో పేషెన్స్గా మీరు వెయిట్ చేయండి, తప్పకుండా మీ అందరికీ మెయిల్స్ అయితే వస్తాయి. సో మెయిల్స్ రాకుండా వాళ్ళు అలానే హోల్డ్ అయితే పెట్టరు. సో డెఫినెట్లీ మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో నేను అది కన్వే చేయాలి అనుకుంటున్నాను. ఎవరు ప్యానిక్ అయితే అవ్వకండి. సో డెఫినెట్లీ మీకైతే మెయిల్స్ అయితే వస్తాయి. సో జస్ట్ కీప్ వెయిటింగ్ విత్ పేషెన్స్. సో కొన్ని కేసెస్ మీకు చెప్తే అయితే మీరు ఏమంటారు, భయపడతారు. లైక్ 2021లో ప్లేస్ అయిన వాళ్ళకి 2023లో ఆన్ బోర్డింగ్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో అలాంటి రేర్ కేసెస్ కూడా ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే జస్ట్ వెయిట్ చేయండి, అండ్ మీకు టూ మచ్ ఆఫ్ గ్యాప్ వస్తుంది అంటే ఆల్రెడీ చెప్పినట్టు జస్ట్ గో అండ్ ట్రై అవుట్ సైడ్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఏంటంటే ఒకవేళ మీకు ఆన్ బోర్డింగ్ అనేది స్టార్ట్ అయింది, సో ఆన్ బోర్డింగ్ స్టార్ట్ అయినాక మీకు మెయిల్స్ వస్తుందన్నమాట. సో మీకు ఆ మెయిల్లో మీరు మీ ప్రిఫర్డ్ లొకేషన్స్ని ప్రియారిటీ వైజ్ ఒక 3 లొకేషన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్ విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ ఇన్ ది ఇనిషియల్ స్టేజ్. సో మనము 3 లొకేషన్స్ అనేది ఇచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ సే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. సో ఈ 3 లొకేషన్స్ అనేది మనం ఇచ్చాము అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరబుల్ లొకేషన్ని అలొకేట్ చేస్తారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ లైక్ థర్డ్ లొకేషన్, లైక్ లీస్ట్ ప్రియారిటైజ్డ్ ఉన్న లొకేషన్ వచ్చింది, లైక్ నేను ఫస్ట్ బెంగళూరు ఇచ్చాను, సో థర్డ్ వన్ నాకు చెన్నై వచ్చింది అన్నప్పుడు ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే, సో మనం ఆన్ బోర్డింగ్ అనే మెయిల్స్ వచ్చిన తర్వాతే మనం ఒక ఆన్ బోర్డింగ్ హెచ్ఆర్కి అయితే మనము రిపోర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆ హెచ్ఆర్ అనేవాళ్ళు మనకి డిస్కషన్ అయితే పెడతారు, ఇఫ్ యూఆర్ ఓకే విత్ దిస్ ఏమంటారు లొకేషన్ ఆర్ నాట్ అనేసి. సో మనకు వచ్చింది బెంగళూరు, బట్ ఏమనుకుంటారు, మీ మైండ్ సెట్ మారిందో ఏంటో కానీ లైక్ మీరు చెన్నైకి చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, బట్ మీకు వచ్చింది బెంగళూరు. సో అప్పుడు మీరు హెచ్ఆర్తో డిస్కషన్ అయితే ఉంటుంది. సో హెచ్ఆర్ విల్ ఆస్క్ us లైక్ మీకు ఓకేనా ఈ లొకేషన్ అన్నప్పుడే మనము తనకి చెప్పాలి, ఆర్ఎల్స్ మెయిల్ అయితే రాయొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ దే విల్ చేంజ్ అవర్ బేస్ లొకేషన్. కాకపోతే మిమ్మల్ని హోల్డ్లో పెడతారనమాట. నెక్స్ట్ బ్యాచ్ చెన్నై లొకేషన్ వాళ్ళు ఎప్పుడు ఉంటారో సో మిమ్మల్ని అప్పుడు ఆన్ బోర్డ్ చేసుకుంటాము అనేసి హోల్డ్లో పెట్టారంటే మనకే రిస్క్, ఎందుకంటే మన ఆన్ బోర్డింగ్ అనేది లేట్ అయిపోతుంది. సో మార్చ్ 12th అవ్వాల్సిన ఆన్ బోర్డింగ్ మీకు మేలో పడవచ్చు, ఆగస్ట్లో పడవచ్చు, నెక్స్ట్ బ్యాచ్ ఇంకా డిసెంబర్లో కూడా పడవచ్చు అనమాట. సో మనకి ఏమంటారు ఆ బ్యాచ్లోనే మనం వెళ్ళిపోవాలి అంటే మనకి ఇచ్చిన బేస్ లొకేషన్స్ని మనము ఓకే చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే మనమే ప్రిఫరబుల్ లొకేషన్స్ మనం ఇచ్చాం కాబట్టి. సో దట్ విల్ బీ ఎ రిస్కీ థింగ్ ఓన్లీ, మనం ఇలా హెచ్ఆర్తో డిస్కషన్ పెట్టి చేంజ్ చేసుకోవాలి అనుకుంటే. సో సో మోస్ట్లీ వర్చువల్ ఆన్ బోర్డింగ్ ఉంటే మీకు ప్రాబ్లమే ఉంటుంది. సో మీరు ఎలానా వర్చువల్గానే ఆన్ బోర్డ్ అవుతున్నారు కాబట్టి సో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈస్ యువర్ బేస్ లొకేషన్ అనేది. బట్ ఇప్పుడు ఇంకా ఎక్సెంచర్ మొత్తం పాలసీస్ అంతా మారాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తగ్గించేశారు. సో ఎవ్రీ ఏటీసీఐ ఎంప్లాయీ హ్యాస్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు మీ బేస్ లొకేషన్స్ నుంచే వర్క్ చేయాలన్నమాట. సో మీరు ఇలా లొకేషన్ చేంజ్ చేయాలి అనే ఆప్షన్ మీరు ఆప్ట్ చేసుకుంటున్నారు లైక్ బిఫోర్ ఆన్ బోర్డింగ్. సో నేను ఇప్పుడు చెప్తున్న ప్రాసెస్ అంతా బిఫోర్ ఆన్ బోర్డింగ్ అనమాట. సో బిఫోర్ ఆన్ బోర్డింగ్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇట్ ఈస్ అ రిస్కీ ప్రాసెస్. సో దట్ మీ ఆన్ బోర్డింగ్ అనేది డిలే అవ్వచ్చు. ఇట్ మే టేక్ 3 to 4 months, 4 to 8 months చెప్పలేము. సో నెక్స్ట్ మీ ప్రిఫర్డ్ లొకేషన్ బ్యాచ్ ఆన్ బోర్డ్ అయ్యేంత వరకు మీకు హోల్డ్లోనే ఉంటుందన్నమాట. సో అది బిఫోర్ ఆన్ బోర్డింగ్ లొకేషన్ చేంజ్ గురించి అయితే.
సో ఇలానే చాలామంది లైక్ లొకేషన్ చేంజ్ రిక్వెస్ట్ చేసి నాకు ఆన్బోర్డ్ అవ్వట్లేదు, మాకు ఆన్బోర్డింగ్ మెయిల్స్ రావట్లేదు అంటున్నారు. సో ఇదే అనమాట రీజన్. ఒకవేళ మీరు ప్రిఫరబుల్గా లొకేషన్ చేంజ్ చేసుకోవాలనే రిక్వెస్ట్ మీరు రేస్ చేసినుంటే ఖచ్చితంగా మీకు ఆన్బోర్డింగ్ మెయిల్స్ అనేది లేట్ అవుతుంది, ఆన్బోర్డింగ్ కూడా ఇంకా డిలే అవుతుంది అనమాట. ఎలా మనం లొకేషన్ చేంజ్ అనేది ఎలా చేసుకుంటాం బిఫోర్ ఆన్బోర్డింగ్ అనేది అదనమాట. లైక్ హెచ్ఆర్ఏ మనల్ని అడుగుతారు, లేకపోతే హెచ్ఆర్కి మనం పర్సనల్గా మెయిల్ పెట్టచ్చు. సో ఇది బిఫోర్ ఆన్బోర్డింగ్ అయితే మనము ఇలా మనం హెచ్ఆర్తో కనెక్ట్ అయ్యి లొకేషన్ చేంజ్ అయితే చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఆఫ్టర్ ఆన్బోర్డింగ్ మనం ఎలా లొకేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఆన్బోర్డింగ్ అయిపోయింది, సో యు ఆర్ వర్కింగ్ ఇన్ ది చెన్నై లొకేషన్. సో చెన్నైలో మనం వర్క్ చేస్తున్నాము. బట్ ఆఫ్టర్ ఆన్బోర్డింగ్, సో ఆన్బోర్డింగ్ అయిన తర్వాత చెన్నై నుంచి నేను బెంగళూరుకి చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను లొకేషన్ అనుకోండి. లైక్ ప్రీవియస్లీ ఇట్ వాస్ లైక్ టఫ్ చేంజ్ చేసుకోవడం లొకేషన్ అనేది. బట్ ఇప్పుడు రీసెంట్గా మనకైతే ఫాస్ట్ ట్రాక్ లొకేషన్ చేంజ్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట. సో అక్కడ ఆ పోర్టల్ మనం వెళ్ళి లాగిన్ అయితే అక్కడ ఈజీగా మనము ఆ లొకేషన్ అనేది చేంజ్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ఎల్స్ మనం మేనేజర్ని కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు విత్ జనరిక్ ఆర్ విత్ జెన్యూన్ రీజన్. సో మనం పర్ఫెక్ట్ రీజన్ ఇచ్చేసి మేనేజర్కి చెప్తే సో హీ విల్ డూ సంథింగ్ ఫర్ ది లొకేషన్ చేంజ్. ఆర్ ఆల్సో యూ కెన్ గో టు దిస్ పోర్టల్ లైక్ చెప్పాను కదా ఫాస్ట్ ట్రాక్ లొకేషన్ చేంజ్ ప్రోగ్రామ్ అనేసి. సో దేర్ యూ కెన్ లాగిన్ అండ్ యూ కెన్ చేంజ్ యువర్ బేసిక్ లొకేషన్. సో లొకేషన్ చేంజ్ అనేది ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఆల్సో దాట్ టఫ్. సో ఇట్ ఈస్ లైక్ ఏమంటారు కొంచెం పెద్ద ప్రాసెస్సే అని చెప్పచ్చు. సో ఇట్ టోటలీ డిపెండ్స్ అనమాట. సో ఇట్ ఈస్ అప్ టు యూ. లైక్ రిస్క్ అనేది మీరు బిఫోర్ ఆన్బోర్డింగ్ తీసుకోవాలా ఆఫ్టర్ ఆన్బోర్డింగ్ తీసుకోవాలా అనేసి. సో బిఫోర్ ఆన్బోర్డింగ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ బిగ్ రిస్క్. నేను చెప్పినట్టు మీ ఆన్బోర్డింగ్ అయితే ఖచ్చితంగా డిలే అవుతుంది మీరు లొకేషన్ చేంజ్ రిక్వెస్ట్ చేశారు అంటే. సో ప్రిఫరబుల్లీ ట్రై టు లైక్ గెట్ ఆన్బోర్డెడ్ ఇన్ వాట్ ఎవర్ ద లొకేషన్ యూ హ్యావ్ గాట్, అండ్ ఆఫ్టర్ ఆన్బోర్డింగ్ యూ కెన్ ట్రై టు రీలొకేట్ ఆర్ యూ కెన్ like ask your manager to change your location. So mostly fast track location change అనే ప్రోగ్రామ్ ఆర్ ఈ పోర్టల్కి వెళ్తే మనకు మోస్ట్లీ లొకేషన్ చేంజ్ అనేది ఈజీగా అవుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ లైక్ పోర్టల్ ఇష్యూ ఏదైనా ఉంది అని చెప్పినప్పుడు వీ కెన్ లైక్ టాక్ టు అవర్ మేనేజర్. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ హిస్ హ్యాండ్స్. లైక్ మేనేజర్ అనేవాళ్ళు like if they feel that our reason is genuine, so they will definitely give us a location change. So it is totally depends. So before onboarding after onboarding అనేది మ్యాటర్ కాదు. సో ఏ టైంలో అన్నా కొంచెం రిస్కీయే, ఎందుకంటే రిసెషన్ టైమ్స్ ఇలాంటి టైమ్స్లో మనకి ఎడ్జ్ ఆఫ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇట్స్ అప్ టు యూ. లైక్ మీరు ఆన్బోర్డింగ్ బిఫోర్ చేంజ్ చేసుకుంటారా ఆఫ్టర్ చేంజ్ చేసుకుంటారా అనేసి. సో దట్స్ ఇట్. సో లొకేషన్ చేంజ్ ఇట్ ఈస్ ఎ హ్యాపెనింగ్ థింగ్. సో చాలామంది లొకేషన్ చేంజెస్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇట్ డిపెండ్స్ టోటలీ అపాన్ అవర్ ప్రాజెక్ట్స్ అండ్ అవర్ పర్సనల్ ప్రియారిటీస్, సో ఎవ్రీథింగ్. సో అది లొకేషన్ చేంజ్ గురించి అయితే. సో బై దిస్ ఐ థింక్ యూ హ్యావ్ కమ్ టు know what are pros and cons of changing our location. So that's it for this video. So if you have any doubts regarding this, so you can please comment in the comment section. So I will comment. So that's it guys for this video. If you find this video informative, please like, share and subscribe. Bye guys.